యొక్క ఉగ్రతను బట్టి, దేవుడు మానవులు చేసిన తప్పిదాలను బట్టి, దేవుడు నరుని ఎందుకు సృష్టించానా అని చెప్పి బాధపడి వీళ్ళందరినీ కూడా ఈ లోకంలో నుండి నాశనం చేయాలని అనుకున్నప్పుడు నోవహు కుటుంబం నీతివంతమైన కుటుంబంగా కనపడటాన్ని మనం చూసాం. ఆ నోవహు కుటుంబంతో పాటు తిరిగి సర్వ సృష్టిని, సకల జంతువులను, సమస్త శరీరులను, పక్షులను, జలచరములను ప్రతి ఒక్క దాన్ని కూడా జంటలుగా నోవహు ఓడలో ప్రవేశింపజేసి అక్కడ 371 రోజులు వాటిని మేపి 601వ సంవత్సరంలో ఈ పడవ అరారతు పర్వతంపై ఆగటాన్ని మనం చూస్తూ ఉన్నాం. నెలలుగా కానీ మనం చూసుకున్నట్లయితే 7 నెలల 17వ రోజున ఆ యొక్క ఓడ ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఒక పెద్ద రాయికి తగిలి ఆగిపోవటాన్ని తెలుసుకున్నాం మనం. ఆ తర్వాత మరికొంత కాలానికి కొద్ది కొద్దిగా నీరు తగ్గటం ప్రారంభమైంది. మరి నీరు తగ్గటం ప్రారంభమైన తర్వాత దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉందో నోవహుకు ముందుగా తెలుసు కనుక 40 రోజులు 40 రాత్రులు అయిపోయాయి కనుక మొట్టమొదటిగా కిటికీ ఓపెన్ చేసి ఒక నల్ల కాకిని బయటకు పంపటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ నల్ల కాకి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. మళ్ళీ వారమైంది. ఆ వారమైన తర్వాత మరొక నల్ల పావురాన్ని పంపటాన్ని మనం చూస్తూ ఉన్నాం. నల్ల పావురం కూడా మొత్తం తిరిగి ఎక్కడ భూమి మీద స్థలము లేక ఆ పావురం ఏం చేసిందంటే తిరిగి లోపలికి వచ్చేసింది. ఆ నల్ల పావురము తిరిగి లోపలికి వచ్చిన తర్వాత ఇంకా స్థానము లేదని తెలుసుకున్న తర్వాత మళ్ళీ అక్కడున్న సకల జంతువులకు, లోపల ఉన్న ప్రతి ఒక్క శరీరాలకు ఆయన ఫీడింగ్ ప్రారంభించాడు. సంవత్సర కాలం పాటు ఆయన వీటికన్నిటికీ కూడా భోజన సదుపాయాలు అన్నీ కూడా ఈ లోపల ఏర్పాటు చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ సకల జంతువులతో కూడా కలిసి ఆయన దేవుని యొక్క చిత్తం గురించి ఆలోచన చేయటం ప్రారంభించాడు. తన కుమారులతో, కోడలతో, భార్యతో కలిసి దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా జరిగించాలో అని ప్రార్థన చేసుకుంటాం ప్రారంభించాడు. మరొక వారం గడిచిన తర్వాత మళ్ళీ ఈ యొక్క నల్ల పావురాన్ని బయటకు పంపటాన్ని చూశాం. అప్పుడు ఈ పావురము సాయంత్రం వరకు తిరిగి ఒలీవ చెట్టు యొక్క మొక్క ఆకులను తీసుకొని లోపలికి వచ్చింది. అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు, ఓహో భూమి ఆరింది, అంటే భూమి మీద నిలబడటానికి అవకాశం దొరికింది అనే ఒక ఆలోచనతో ఆ రోజు నుండి ఆయన ప్రణాళిక చేసి ప్రార్థన చేసి దేవుని చేత తెలియజెప్పబడి తన ఓడలో ఉన్న సమస్త శరీర జీవులను ఆ ఓడ నుండి బయటకు తీసుకొని రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అప్పుడు ఒక్కసారి తేరు చూస్తే ఎవ్వరు కనపడలా. తను సృష్టించినటువంటి ఈ జనములో, ఈ లోకములో అందరూ కూడా మరణించారు, ఎవరు లేరు. అప్పుడు అనుకున్నాడు ఆయన, నోవహుతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటంటే, ఇకపై నేను ఇలాగా వర్షము కురిపించను, ఆకాశ వాకిళ్ళు విప్పి నేను వర్షాన్ని కురిపించను, భూగర్భము నుండి నీరును ఉబికి పైకి తీసుకురాను అని వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానం చేసినటువంటి దాన్ని నోవహుకు గుర్తుగా, అదే విధంగా ఆయన కూడా చూసినప్పుడు గుర్తుగా ఉండాలని చెప్పి మనకు ఇంద్రధనస్సును ఆకాశంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రోజున మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం ఇంద్రధనుస్సు, 7 రంగులు ఉన్నటువంటి ఆ ఇంద్రధనుస్సు చూస్తూ ఉంటాం. దాని అర్థం ఏమిటనంటే దేవుడు నీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచమంతా కూడా అనేక సందర్భాల్లో అనేక విధాలుగా వరదలు వస్తున్నాయి, కానీ అందరూ చనిపోవట్లేదు. చాలామంది బ్రతికుంటున్నారు. ఎందుకంటే ఆ ఇంద్రధనస్సును దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ నిబంధన ఆ ఒప్పందం దేవుడు నీ కొరకు తనకు తానుగా చేశాడు. ఏంటంటే అది, ఇక నుండి ఈ నీరు ఈ విధంగా భూమి మీద పొరలనివ్వను అని చెప్పి నిబంధన చేసి ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే అది, మీరు ఈ భూమి మీద ఫలించండి, ఈ సమస్త శరీరులు, ఈ సమస్త జంతువులు, సమస్త పక్షులు, జలచరములు ప్రతి ఒక్కటి కూడా ఈ భూమి మీద ఫలించే విధంగా ఉండాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. తద్వారా ఈ లోకాన్ని తిరిగి నింపాలని, పవిత్రంగా ఉండాలని ఆయన ఒక ఆలోచన చేశాడు. ఈ నరుల యొక్క మనస్తత్వం ఇక మారదు కనుక ఇక మీదట నేను ఇటువంటి పని చెయ్యను అన్న ఆలోచనతో ఈ ప్రజలందరినీ కూడా
మరొక్కసారి సంహరించకుండా ఆయన ఈ రోజున మనకు వాగ్దానం చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దీన్ని బట్టి నోవహు కాలము నుండి ఇప్పటి వరకు అటువంటి నాశనం ఏమన్నా జరిగిందా? జరగలేదు కదా. మన కళతో ఇప్పటి వరకు మనం చూడలేదు కదా. నిన్న మొన్నటి యుద్ధాలు కూడా చూస్తూ ఉన్నాం మనం. ఆ యుద్ధంలో కూడా కొంతమందే చచ్చిపోతున్నారు. అలాగే సర్వ ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి రోజు ఇక రాదు. ఎందుకంటే ఆయన నిబంధన చేశాడు, మనకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా ఈ లోకములో నిబంధన చేశాడు. ఆ నిబంధన చేయటం వలన మనము ఈరోజు నోవహు కుమారులుగా మనం ఉన్నాం. నోవహుకు కలిగినటువంటి కుమారులు, మొదటి కుమారుడు షేము, రెండవ కుమారుడు హాము, మూడవ కుమారుడు యాపేతు. వీరు ముగ్గురు వారి భార్యలతో కలిసి సకల జంతువులు, పక్షులు, సమస్త శరీర జీవులు కలిసి ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరు వారి జీవితాన్ని నడపటం ప్రారంభించారు. అప్పుడు నోవహు సుమారు 601 సంవత్సరం ఉన్నటువంటి వాడుగా చూస్తున్నాం. ఈ యొక్క ఫ్లడ్ వరద వచ్చిన తర్వాత నోవహు 350 సంవత్సరాలు బ్రతికాడు. నోవహు తన జీవితములో మొత్తము 950 సంవత్సరాలు బ్రతికి తన యొక్క బిడ్డల్ని చూస్తూ ఈ లోకములో దేవుని యొక్క వాక్కును నెరవేర్చి ఫలించి ఈ రోజున మనము ఆయనకు సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము షేము, హాము, యాపేతు గురించి మాట్లాడుకుందాం. వారి జీవితాలు ఏ విధంగా ప్రయాణానికి వచ్చాయో దాని గురించి తెలుసుకుందాం. అలా మీరు తెలుసుకోవాలని అనుకుంటే జేకబ్ లీడర్స్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. అనేకులకు మీరు సాక్షులుగా మిగలాలని ప్రభు నామమున పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. జేకబ్స్ లీడర్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.